హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ శివ జాబ్స్ తెలుగు. దీంట్లో ఈ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్లో అండి ఫస్ట్గా నాన్ టెక్నికల్ ఏదైతే ఉందో టెక్నికల్ నాన్ టెక్నికల్ కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు మనకు 3058 పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్ బేస్ మీద అయితే మొత్తం జాబ్స్ ఉన్నాయి. దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి మనకు 2424 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163, ట్రైనింగ్ క్లర్క్ వచ్చేసి మనకు 77 ఆల్ ఓవర్ ఇండియా పరంగా అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ అంతా కూడా మనకి ఇంటరే ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అయితే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఈ యొక్క 3 అనేది మనము పాస్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్కి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి November 27. అప్లికేషన్ లింక్ నేను కింద కమెంట్స్లో పిన్ చేస్తానండి, అప్లై చేసుకోండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను. ప్రజెంట్ అయితే ఫార్మల్గా చెప్తున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంకోటిగా చూసుకుంటే నాన్ టెక్నికల్ కేటగిరీలో గ్రాడ్యుయేట్లో నాన్ టెక్నికల్లో ఇది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు 5810 పోస్టులు మొత్తం. దీంట్లో కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఏదైతే ఉందో ఇవి 161, స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ రైల్ మేనేజర్ 3416, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ 59. దీంట్లో ఎలిజిబిలిటీ మొత్తం కూడా డిగ్రీ బేస్ మీద ఉంది. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అయితే ఇంగ్లీష్ హిందీ రెండిట్లో కూడా మనకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, టైర్ 1 ఉంటుంది అండ్ టైర్ 2 ఉంటుంది. ఆ రెండు అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. కంప్యూటర్ స్కిల్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఏదైతే ఉందో ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆ రెండు పెడతారు. టైర్ 1 టైర్ 2 రెండు అయిన తర్వాత ఈ రెండిట్లో కూడా మనము క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అయితే తీసుకుంటారు. దీని యొక్క ఫైనల్ డేట్ చూసుకుంటే అప్లికేషన్కి మనకు November 20 అండి. దీని అప్లికేషన్ లింక్ కూడా నేను పిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇంటర్ బేస్ డిగ్రీ బేస్ కాకుండా ఇంకా కొన్ని జాబ్స్ అయితే మనకున్నాయి. ఇంజనీర్ పోస్టులకు సంబంధించి అయితే ఉన్నాయి. ఈ మొత్తం పోస్టులు మనకు 2569 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో జూనియర్ ఇంజనీరు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, మెటలాజికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా బీఎస్సీ డిగ్రీ పాస్ అయితే ఉండాలి. 2 స్టెప్లో అయితే మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, రైల్వే మెడికల్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు అయిపోతేనే దీనికి క్వాలిఫై అయినట్లు. దీని ఫైనల్ డేట్ November 20 అండి. దీని యొక్క అప్లికేషన్ లింక్ కూడా నేను పిన్ చేస్తాను. నేను ఒక ఫార్మల్గా మాత్రమే చెప్తున్నాను, మీకు అందరూ తెలియాలని. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం పెట్టలేదు. ఇందులో అప్లికేషన్ లింక్స్ పెడుతున్నాను, వెళ్ళి చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్